నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. కడప జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజున శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ సౌమ్యనాథ వారు మత్స్యావతారంలో పల్లకిలో మాడవీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేరళ వాయిద్యాలు, కోలాటాలు, నృత్యాల నడుమ పల్లకిలో విహరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో, వివిధ రకాల పుష్పాలతో, చలువ పందిళ్లతో అలంకరించారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుంచి 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు విస్తరించి ఉంది. శిలాతోరణం వద్ద క్యూ లైన్లలో గురువారం ప్రవేశించే వారికి శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 20 నుంచి 24 గంటల సమయం పడుతుందని ప్రకటించారు. 300 రూపాయల టికెట్లున్న శీఘ్ర దర్శనం భక్తులకు 3 నుంచి 6 గంటల సమయం పడుతుందని తెలిపారు. బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామిని దాదాపు 78,000 మంది భక్తులు దర్శించుకోగలిగారు. గురువారం స్వామివారికి ప్రత్యేక సేవలున్నప్పటికీ సాధ్యమైనంత ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మైసూర్ రాజవంశీకులు సందర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టీటీడీ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. శ్రీవారి ప్రథమ హారతి దర్శనం కల్పించారు. మైసూర్ మహారాజా జయంతిని పురస్కరించుకుని తిరుమలలో పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పాశుపత వరుణయాగం ఘనంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో జల దిగ్బంధన చేసి పూజలు నిర్వహించారు. అనంతరం చివరి రోజున వరుణ దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూర్ణాహుతి జరిగింది. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను అధిగమించి సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ యాగాన్ని తలపెట్టారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల ఉత్సవాలు గోల్కొండ కోటలో ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసం 2వ గురువారాన్ని పురస్కరించుకుని కోటలో కొలువుదీరిన జగదాంబిక అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి 3వ బోనం సమర్పించారు. అందంగా అలంకరించిన బోనం కుండలతో మహిళలు ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గోల్కొండ జగదాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదాయబద్ధంగా గుమ్మడికాయ కొట్టి మంగళహారతులతో రథోత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుంచి రథంపై ప్రతిష్ఠించి భక్తుల జయజయధ్వానాల మధ్య రథోత్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ కోట నీలిమ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని లాగారు. ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు, బోనాల ఊరేగింపు, డప్పుల మోతలు, యువతీ యువకుల ఆటపాటలు, కోలాటాలు, వివిధ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గండిపేట మైసమ్మనికే బోనాలెత్తంగా ఇక ఊరువాడ ఉల్లాసంగా జోరు జోరుగా చిన్నయ్యంగా మమ్ములగా చే మంగాలమ్మ సల్లంగా చూడమ్మా. అరే ఏటా ఏటా బోనాలు ఆ కోటల పేటల జనాలు ఇక పోతరాజుల నాట్యాలు డప్పుల మొదల నాదాలు కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడలోని అయ్యప్ప ఆలయంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి మూలమూర్తికి ఆలయ అర్చకులు సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సుందరంగా అలంకరించి కుంకుమార్చన చేశారు. మహిళలు సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం, శ్రీ వారాహి మూలమంత్ర పారాయణం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఎల్నినో
ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గిపోవడంతో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శ్రీ ఉమా నీలకంఠేశ్వర దేవాలయంలో ఆలయ కమిటీ సహస్ర ఘటాభిషేకం నిర్వహించింది. గంగాధరుణ్ణి ప్రసన్నం చేసుకుంటే వర్షాలు పడతాయన్న నమ్మకంతో స్వామివారికి 1016 కలశాలతో అభిషేకం చేశారు. గణపతి పూజతో ప్రారంభించి పుణ్యాహవచనం, మండపారాధన, కలశారాధన, పంచామృతాభిషేకంతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు, రైతులు, మహిళలు పాల్గొని మహాదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి వర్షాలు కురవాలని వేడుకున్నారు. జమ్మూ కాశ్మీర్ను భారీ వర్షాలు వదలడం లేదు. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రతికూల వాతావరణంతో అమర్నాథ్ యాత్రను అధికారులు ఆదివారం నుంచే తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో వేలాది మంది యాత్రికులు వివిధ క్యాంపుల్లోనే చిక్కుకుపోయారు. పెహల్గాం, బాల్తాల్ మార్గాల గుండా యాత్రికులు వెళ్లేందుకు అధికారులు అనుమతించడం లేదు. మంచు శివలింగ దర్శనం కోసం సాగే అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చి ఇప్పటికే 5 రోజులవుతోంది. బేస్ క్యాంపులకు చేరిన యాత్రికుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. వాతావరణం అనుకూలిస్తే తప్పించి రోడ్డు మార్గాలను తెరిచేది లేదని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది. అమర్నాథ్ యాత్ర తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యేది ఇప్పుడే చెప్పే పరిస్థితి లేకపోయింది. ఇవే ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.